నేతలు కానీ ప్రతినిధులు కానీ లోకల్ బాడీస్లో ఉన్న ప్రతినిధులు కానీ అందరూ రాంబాబు గారి మీద, అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ గారి డైరెక్షన్లో ఏ విధంగా దాడి చేసిందో చూసి అందరం కలిసికట్టుగా వెళ్ళి రాంబాబు గారిని పలకరిద్దాం. ఖచ్చితంగా నందిగామ అంతా మీతో అండగా ఉంటుంది. మీ మీద చేసినటువంటి హేయమైన దాడిని మేమందరం చూసాం. ఖచ్చితంగా దీనికి ఈ రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా కలుద్దామని అంటే మేమంతా వచ్చి అందరినీ కలిసి ఉండేలాగా, ముఖ్యమైన నాయకులందరూ కలిసి ఉండేలాగా వచ్చి వేళ రాంబాబు గారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ విధంగా కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద, వ్యక్తిగతంగా వ్యక్తుల మీద దాడి చేసినా కానీ మేము పార్టీ తరపునే ఉంటాం. పార్టీకి ఎలాంటి అండదండలు కావాలన్నా ఇస్తామని నిలబడడానికి ఉదాహరణగా నిలబడ్డారు రాంబాబు గారు. ఇప్పుడు దాన్నే పార్టీ స్ఫూర్తిగా తీసుకుంది. ఒక ప్రభుత్వం పోలీసుల సమక్షంలో ఒక మాజీ మంత్రి గారి మీద ఏ విధంగా దాడి చేశారో చూసిన పెద్దపాట ఒక అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి ఆయన మీద కూడా ఇంత దాడి జరిగింది అని అంటే పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎవరూ ఒప్పుకోవట్లే. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలనే పార్టీ భావిస్తుంది. ప్రతి కార్యకర్త భావిస్తున్నాడు. అలాగే విజ్ఞులైన వాళ్ళు, కాసింత సంస్కారం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, చట్టాలు ఉన్నాయా లేదా, రక్షించాల్సినటువంటి వ్యవస్థలనే అడ్డుగా పెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే 7 గంటల పాటు ఒక మాజీ మంత్రి మీద దాడి చేసినటువంటి చర్యని ఈ రాష్ట్రం మొట్టమొదటిసారి చూసింది. ఉలిక్కిపడింది రాష్ట్రం మొత్తం. ఒక మాజీ మంత్రి గారికే ఇంతటి జరిగితే సామాన్యుడు ఎంత, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి కొనసాగింపుగా ఇబ్రహీంపట్నంలో జోగారింటి మీద ఏం చేశారో కూడా చూసాం మనం. ఇది తెలుగుదేశం పార్టీకి పతనానికి మొట్టమొదటి మెట్టిది. ఇక్కడ నుంచి వాళ్ళు పతనం వైపు వెళ్లడమే తప్ప వెనక్కి రారు. అది ఏ స్థాయిలోకి వెళ్ళారో మనం చూస్తున్నాం కదా, ఏ స్థాయిలోకి వెళ్ళారో మనం చూస్తున్నాం. ఇప్పుడు మండల్లో కానీ వాళ్ళు ఏదైతే వివాదం చేశారో ఆ వివాదం మీదే కదా మాట్లాడారు, రాంబాబు గారు మాట్లాడారు కదా. మరి అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, రాంబాబు గారు లాంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు పెట్టింది మీరు, ఆ వివాదాన్ని తీసుకొచ్చింది మీరు. దాని మీద మాట్లాడితే ఏ విధంగా మీరు మీ పార్టీ శ్రేణుల్ని, ప్రభుత్వం ఉందాం కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకుని వచ్చి చేశారో అంతా గమనించారు. దీంట్లో తేలిందేంటి, ప్రజలకి మొత్తం మీద తేలింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుడి మీద భక్తి కానీ గౌరవం కానీ లేదనేది సుస్పష్టంగా తేలిపోయింది. కాబట్టి ఆయన మాటలు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే, వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుంది. ఏంటిది అసలు? ఇప్పుడు రాంబాబు గారు ఉంటారు, ఒక మంత్రి, ఈయన్ని ముస్లిమ్స్ పిలవచ్చు, మసీదుకి రమ్మనవచ్చు, ఖురాన్ బహుకరించవచ్చు, అలాగే క్రిస్టియన్స్ పిలవచ్చు, ఓ బైబిల్ ఇవ్వచ్చు, ఎవరైనా సరే. అలాగే ఎవరన్నా మైనారిటీ నాయకులు ఉంటే వాళ్ళని కూడా గుళ్ళోకి పిలుస్తారు, భగవద్గీతలు ఇస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ముస్లింలు బైబిల్ని ముట్టుకోకూడదు, భగవద్గీతని ముట్టుకోకూడదు. అలాగే హిందువులు ఖచ్చితంగా బైబిల్ని ముట్టుకోకూడదు, ఖురాన్ని ముట్టుకోకూడదు. అలాగే క్రైస్తవులు ఖురాన్ని ముట్టుకోకూడదు, భగవద్గీతని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు, మీరు బైబిల్ ముట్టుకున్నారు కాబట్టి టీటీడీకి చైర్మన్ కాకూడదు. అసలు ఈ దేశం గొప్పతనమే భిన్నత్వంలో ఏకత్వం కదా. అక్కడి నుంచి మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు? ఈ దేశ ప్రతిష్టని ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా క్లియర్గా చెబుతోంది. ఏమని? మీకు ఏ విధమైనటువంటి మంచి సంస్కృతి కానీ మంచి పద్ధతి కానీ లేదు. ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వానికే గొప్పదైతే దాని పట్లే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా మీరున్నారు, రంజాన్ చేశారు అంటే ఏంటి దాని అర్థం? అలాగే
క్రిస్మస్ ఉంటుంది, వెళ్తారు. ఏంటి దాని అర్థం? అసలు మన జాతి గొప్పతనం అది కదా. అన్ని మతాలని అందరినీ హక్కును చేర్చుకుంటాం మనం. అలాంటిది మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రజలందరికీ అర్థమైంది. అంటే హిందువులు ఖచ్చితంగా ఖురాన్ని ముట్టుకోకూడదు, బైబిల్ని ముట్టుకోకూడదు. అలాగే క్రైస్తవులు ఖురాన్ని ముట్టుకోకూడదు, భగవద్గీతని ముట్టుకోకూడదు. అలాగే ముస్లిమ్స్ భగవద్గీతని ముట్టుకోకూడదు, బైబిల్ని ముట్టుకోకూడదు. ఇదేనా మీరు చెప్తున్నారు? ఒకవేళ ముట్టుకుంటే ఏమవుతుంది? రేపొద్దున మళ్ళీ ఇదే మాట్లాడతారు, మీరు ఇదే మాట్లాడతారు. అసలు పరమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనదే. ఒక హిందూ ఖురాన్ చదవకూడదా? ఒక హిందూ బైబిల్ చదవకూడదా? లేకపోతే ఒక ముస్లిం భగవద్గీత చదవకూడదా? బైబిల్ చదవకూడదా? లేకపోతే ఒక క్రిస్టియన్ భగవద్గీత చదవకూడదా? ఖురాన్ చదవకూడదా? మతాల గురించి తెలుసుకోవడం తప్ప మీరు ఆ స్థాయికి దిగజారారు. మీకు దేవుడి పట్ల భక్తి లేదు, గౌరవం లేదు. కాబట్టే అసలు ఏ విధమైనటువంటి కల్తీని జరిగిందనేది ఏమాత్రం తెలియకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనే ఉద్దేశంతో మీరు ప్రసాదానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, పవిత్రతని దెబ్బతీసే విధంగా నోటితో ఉచ్చరించలేని మాటలు మాట్లాడారు మీరు. ఇప్పుడు మళ్ళీ ఏ స్థాయికి గెలిపారు? మళ్ళీ ఇప్పుడు మతాన్ని తీసుకొస్తున్నారు మీరు. పలానా వాళ్ళు అది కదా ఇది కదా అని. మొన్నేమో ప్రసాదం మీద మాట్లాడారు, ఇప్పుడేమో మతాల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి అందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని, మీరు చేసేది ఏంటి అనేది. దీనికి పరాకాష్ట మీరు చేసింది అంబటి రాంబాబు గారి మీద చేసిన దాడి కావచ్చు, ఆయన కుటుంబం మీద దాడి చేసి కావచ్చు. చివరికి ఏమైంది? అది బూమరాంగ్ అయింది. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. ఆ రోజులు త్వరలోనే దగ్గరలో ఉన్నాయి. ఇంకా ప్రజలు సహించేలా లేరు. ఎందుకంటే మతాల మధ్య విద్వేషాలను మీరు రగిల్చి ఈ మతాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. సుబ్బారెడ్డి గారి గురించి తెలియదా? ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో? ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఆవులు ఎలా ఉంటాయి, వాళ్ళు పూజలు ఎట్లా చేస్తారు. మీరు ఎవరన్నా అడగని చెప్తారు. సుబ్బారెడ్డి గారు ఏంటంటే చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుద్ది ఏంటనేది ఎవరినడినా చెప్తారు. అలాంటి వాళ్ళ గురించి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ పండుతాయి. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీనికి మొదటి మెట్టు రాంబాబు గారి మీద దాడి అంటారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పరిపాలన. ఎవరు చేస్తున్నారు విధ్వంసం? ఈ వ్యవస్థలను విధ్వంసం చేసింది ఎవరు? పోలీసుల దగ్గర నుండి చేస్తారా? 7 గంటల దాడా. ఎక్కడే బెటాలియన్ ఉంది, దగ్గరలోనే పోలీసులు ఉన్నారు ఇక్కడ. అలాంటిది ఒక మాజీ మంత్రి ఇంటి మీద చూడండి ఎలాంటి వాతావరణం ఇది. ఇలాంటి వాతావరణంలో ఇంతమంది వస్తే మీరు నిరోధించలేరా? నిరోధించగలరు కదా. ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయాలనే మీరు మీ పత్రాన్ని మీరు కోరుకున్నారు. ఇది మొదటి మెట్టు, ఇది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు వస్తాయి.